నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్త కుప్పలో పడేసిందెవరు? మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్లో ముఠా కార్మికులతో మాట మంత్రి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ పథకం కింద నెలకు అభ్యాసం కింద వెంటనే 5,000 రూపాయలు. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్లో ముఠా కార్మికులతో మాట మంత్రి కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర. సహాయం కోసం వచ్చిన వారి వద్ద ఎకరం భూమి కాజేసిన వైసీపీ నేత. నందివాడ మండలం తుమ్మలపల్లిలో ఘటన. జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్త కుప్పలో పడేసిందెవరు? మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్స్ చెత్త కుప్పలో దొరకడంపై స్పందించిన కొల్లు రవీంద్ర ఈ ఘటనపై కలెక్టరేట్ లో సమాచార శాఖ డీడీని కలిసి వివరణ కోరిన కొల్లు రవీంద్ర 10 రోజుల క్రితం ఆఫీస్ లో ఫైల్ మిస్ అయిందని రవీంద్రకు తెలిపిన డీడీ దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని తెలిపిన డీడీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డీడీని హెచ్చరించిన కొల్లు రవీంద్ర. సంతకాలు ఉండేది ఇంకా ఎన్ని రికార్డులు అంటే భద్రంగా ఉన్నాయి. పోకూడదు కదా, పోకూడదు. అది కూడా కేవలం అది కూడా పోయిందని వాంటెడ్గా చేసి అంటే కావాలని ఎవరు చేసినట్టు ఎవరికి అవసరం ఉంది, అది ఎవరికి అవసరం అనేది తెలియదు. విచారణ జరిగింది. కావాలని పరిగెత్తుకుని కావాలని తీసుకుని వాళ్ళ మీద సీరియస్గా వెళ్ళిపోతుంది. చాలా చూసుకుంటాం సార్. కన్సల్ట్ కోసం అయితే నోటీస్ ఇచ్చాము సార్. అందరికీ నమస్కారం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. చివరికి పాత్రికేయులను కూడా మోసం చేస్తూ చివరికి ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు జీవో ఇచ్చారు. 10 రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానం కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో. ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా? 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 40-60 రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు, ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారంటే ఇవాళ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ని ఇవాళ మిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే తన అనుయాయుల్ని ఇక్కడ అవుట్ సోర్సింగ్లో పెట్టినటువంటి వ్యక్తులు బ్లాక్మెయిలింగ్తో, ఎందుకంటే మొన్న మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే 10 గంటలకి 11 గంటలకి మరి ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది. ఇక్కడ విచారణ అయిపోయింది, విచారణ అయిపోయి ఏమి తప్పిదాలు లేవని చెప్పేశారని చెప్పి జేసీ గారు చైర్మన్గా ఆవిడ 11 గంటలకు వచ్చారు. దాదాపు 1 గంటకి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. 1 గంటకి ఆవిడ అక్కడి నుంచి బయటకు వెళ్తాం జరిగింది. విచారణ నేను ఇది ఖచ్చితంగా విచారణ చేస్తాను, రేపు ఉదయం కలెక్టరేట్ రండి అని చెప్పి మేడం గారు పాత్రికేయ సోదరుల సమక్షంలో చెప్పారు. కానీ ఆ నోట్ ఏంటంటే అసలు ఏమీ లేదు, ఇక్కడ విచారణ జరిగిపోయింది, అంతా ఏమీ లేదని చెప్పి మరి ఒక డీడీ గారు ఇచ్చారంటే, సమాచార శాఖలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఇచ్చారంటే అసలు ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రభుత్వం ఏ రకంగా
మభ్యపెడతా ఉందో ఒకసారి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. నేను అధికారులు కూడా చెప్తున్నా, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది, షెడ్యూల్ ఇచ్చారు, ఇంకా మీరు వారికి తొత్తులాగా వ్యవహరిస్తామని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నేను కలెక్టర్ గారు మరి జేసీ గారిని ఇక్కడ విచారణ అధికారిగా వేశారని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా విచారణ అధికారిని ఇమ్మీడియట్గా పూర్తిగా విచారణని 1 or 2 daysలో పూర్తి చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటే ఇంకా చాలా ఫైల్స్ మిస్ అయిపోయి ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను. దీని మీద వాళ్ళుగా న్యాయం చేయని పక్షంలో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి అనుకున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్క విలేకరు సోదరుడికి మేము ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఈసారి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తామని కూడా నేను హామీ ఇస్తాను. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్ లో ముఠా కార్మికులతో మాటమంతి కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర, తెదేపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలిపి ఆ రోజు స్థలం పోయి ఒక బిల్డింగ్ కట్టారండి. ఎందుకంటే మీ పేదలు హాస్పిటల్కి వస్తే ఆ రోజున రూములు ఎత్తుకుంటున్నారు, తొక్కలు గోడలు కట్టారు. దాన్ని ఆ కమిటీలో నాగేశ్వరరావు తాళాలు ఆఖరి రోజుల్లో ఆ తాళాలు ఆయన పెట్టుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి మేము యూనియన్లో ఉంటూ బెల్సెట్ రామారావు అని చెప్పి ఆంధ్ర బ్యాంక్ పట్టు బడ్డీ సంఘాల బంగా కొడుతూ బడ్డీ కొట్టిన స్పెషల్గా రాయన నేను కూడా తీసుకుగా మా కమిటీ అంతా పులిస్ తిరుగుతాం, ప్రతి సంవత్సరం వెళ్తాం, ప్రతి వెళ్తాం, ఇదిగో ఉంటారు, అదిగో ఉంటారు, ఇదిగో చదువు లాస్ట్కి కబ్జా చేశాను. ఇది చేసే పనులు కబ్జాలు ఇంకా ఉంది. బట్రాజు పవన్ రంగారావు గారు మాజీ కౌన్సిలర్ గారు ఉన్నారు నిజాంపేటలో, వాళ్ళ అబ్బాయి మాధవ గారు ఉంటారు. వాళ్ళ భూమి ఉంది, తల్లి కొడుకు గొడవపడి నాన్నగారికి వచ్చి నేనున్నా ఆయన ఆస్తి మొత్తం నా కొడుకు మీద నా పాపం మీకు రాసేస్తున్నా కానీ నా పేరు కాదు ఎంపీ నాన్నగారి పేరు ఈ విషయం చేయండి. భూమి తల్లి కొడుకు కలిసిపోయారు. నా భూమి నాకు ఎంత చేయాలంటే చేయట్లా, అది కబ్జా. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మీరు మోసపోతారు. ఇటు బస్సులో కూడా ఈ బంధంలో పేరు నాని గారికి కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ గెలిపిస్తే మొత్తం నాశనం అయిపోతాం. ఎవరికి ఉండే పరిస్థితి లేదు, వ్యాపారాలు లేవు, పోలవరం లేదు. చంద్రబాబు గారు పోలవరం 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు, పోలవరం లేదు, అమరావతి లేదు, రాజధాని లేదు. మనకి అసలు రాజధాని ఏది? తమిళనాడు రాజధాని ఏది? రాజధాని లేదు. భూములు ఇష్టరాజ్యం ఉన్న జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, సాయి రెడ్డి అంతా వాళ్ళే రెడ్లే. ఎవడో బతకలేదు, బీసీలకి లేదు, ఎస్సీకి లేదు, ఎస్టీకి లేదు, ఎవరికి లేదు. బందర్లో మనందరం కట్టుబడి కొల్లురావు గారిని గెలిపించుకుంటేనే మనం ఈయన గెలిస్తే బందరు ఒకటే గుర్తుపెట్టుకోండి. బందరు ఎవరైతే ఎమ్మెల్యే ఇస్తారో సీఎం అదే. ఇప్పుడు కానమైతే నాకు తెలిసినంత వరకు మనందరూ గౌరవం కాపాడాలని మనం కొల్లురావు గారిని గెలిపించుకోవాలి. ఇక్కడ చంద్రబాబు గారు సీఎం అవుతారు, మంచి పరిపాలన వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ కావాలంటే నా కూతురు ఉందండి, నా కూతురు వెళ్ళింది హైదరాబాద్ ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది హైదరాబాద్లో. అదే మనకి అమరావతి ఉంటే ఇక్కడే కంపెనీ వస్తే మన పిల్లలు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటారు. మెట్రో హైదరాబాద్లో ఉంటే భయం కదా, వాళ్ళ రోజులు బాగా పిల్లలు ఇక్కడ పంపిస్తాయి. కాబట్టి మేము అందరూ కూడా కొల్లురావు గారిని గెలిపిస్తాకి, అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరు వచ్చే వాళ్ళు సృష్టించి బోగస్ కంపెనీకి 110 కోట్లు కట్టారు. వాడు ఇవ్వట్లేదు, జనాల బీమా లేదు, ఇట్లా అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా అయిపోయింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్కి వెళ్తే మా బిల్లులు రావట్లే, మేము చేయలేమని చెప్పి హాస్పిటల్ చేతులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగాను. బీసీ విభాగానికి అధ్యక్షుడు చేశారు చంద్రబాబు నాయుడు. జంగా కృష్ణమూర్తి గారు గతంలో ఆయన తిరిగాడు పాపం రాష్ట్రం అంతా బీసీలకు ఏదో చేయాలని. ఈ ప్రభుత్వం ఆయనకే దిక్కులేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల కోసం కష్టపడిన వ్యక్తికే దిక్కులేదు. ఇవాళ మరి నేను ఆ కార్యక్రమం తీసుకుని రాష్ట్రం అంతా తిరిగి మొన్ననే 10 ఐటమ్స్తో డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది. అవన్నీ కూడా రేపు అమలైతే ఇంకా మన బీసీ వర్గాల్లో తిరుగులేని అభివృద్ధి మన వాళ్ళలో అంత మన పిల్లలు ఉపయోగించుకుని అంత ఉపయోగించుకుని అందరూ కూడా బాగా చేసి అందరూ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు మనకు చేశాం. కానీ 5 సంవత్సరాలు మరి కొన్ని కారణాలతో కొన్ని 2019 ఓడిపోవడం అయినా కూడా నిరంతరం ఇంకా మన కార్మికులు ఇప్పుడు ఎక్కడ కష్టాలు వచ్చినా ముందుండి అన్నీ పోరాటం చేశాం. ఇసుక కష్టం వచ్చినప్పుడు ఇసుక చాలా కావాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు కార్మికులందరూ రోడ్డు పడిపోవడానికి ఆలోచన అమలు చేసి తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టినాను. అమలు నేను చేసి 50 లక్షల రోజులు రాజకీయం చేయాలి. అయినా సరే ఎక్కడ కూడా మేము తగ్గకుండా పోరాడుతూనే ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఈ రాష్ట్రం నుంచి పోయినాయి. వాళ్ళు చాలామంది వ్యాపారస్తులు వెళ్ళిపోతున్నారు. కృష్ణ గారు చెప్పినట్టు కొత్త కంపెనీలు కాదు, విషయాలు పెట్టుబడి పెట్టారు,
వాళ్ళే ఇక్కడ చేయలేమని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. బందర్లో చూస్తే తెలుస్తుంది అంత వ్యాపారం తగ్గిపోయింది. డీమార్ట్ కానీ ఇలాంటి సంస్థలు రావడం వల్ల కొన్ని రోజులకి ఇంకా పూర్తిగా మూసేసి వెళ్ళిపోతూ ఉంటాయి. మన చిలకలపూడి గోడౌన్స్లో రిలయన్స్ వాళ్ళు వచ్చి పెట్టి అక్కడ ఉన్నటువంటి మన కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళు బయట నుంచి ఎంప్లాయీస్ తీసుకొస్తుంటే ఆ రోజు అధ్యక్షులు మేము కూడా కూర్చొని వెళ్ళి వాళ్ళు ఏమంటే స్థానికులకు ఇవ్వాలి. స్థానికులకు ఉన్న ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఉన్నవాళ్ళకి ఉపాధి కోల్పోతే అది కరెక్ట్ కాదు. అట్లాగే మొన్న మన వర్తక సంఘాలు అన్ని కూడా వచ్చారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళకి మేము గట్టిగా హామీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకి కాంప్లెక్స్ పెద్దది గోడౌన్స్తో కట్టించి వ్యాపారస్తులకు ఇస్తూ రేపు అలాంటివి వస్తే మనకు కూడా పనులు వస్తాయి. ఇవాళ తాత్కాలికంగా మనకి ఏదో చిన్న చిన్న 10,000 5,000 ఇచ్చి మనల్ని విలువ పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం. శాశ్వత పరిష్కారం కావాలి. మన కష్టమే మనకు నిలబడుతుంది. వాళ్ళు అందుకనే వాళ్ళు రేపు రాబోయే కాలంలో మీరు అడిగినట్టుగా ఇళ్ల స్థలాలు అడిగారు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మీకు పర్మనెంట్గా ఉండే విధంగా 2 సెంట్లు తగ్గకుండా ప్రతి ఒక్కరు అందులో ఇల్లు కట్టుకోవడానికి కూడా మ్యాక్సిమం ఇప్పుడు గతంలో 2,00,000 లక్షల కూడా మాధవ్ గారు చెప్పారు. 2,00,000 లక్షలు భవిష్యత్తులో 5 లక్షలు చేయాలని చెప్పి బాబు గారు ఆలోచిస్తున్నారు. మేనిఫెస్టో కూడా త్వరలోనే రాబోతోంది. సుమారుగా ఒక 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి మీకు కూడా చూడడం జరుగుతుంది. అలాగే కార్యాలయం అడిగారు. కార్యాలయం కూడా ఖచ్చితంగా బైపాస్ రోడ్లో కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఇమీడియట్గా ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థలాన్ని మినిమం ఒక 3 సెంట్ నుంచి 4 సెంట్లు తగ్గకుండా ఇప్పించే విధంగా నేను జీవో తీసుకెళ్ళి ఇప్పుడే చెప్పారు. కృష్ణ గారి పైన ఇబ్బందులు, మాధవ్ గారి పైన ఇబ్బందులు. ఎందుకంటే ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బందరు అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి ఆలోచన చేయకుండా స్వార్థం ప్రయోజనాల కోసం అయిపోతాం. కాబట్టి దానికోసమే ఇవాళ ప్రభుత్వంలో రేపు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంకా బలహీన వర్గాలు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ బీసీ విభాగానికి నేనే రాష్ట్రంలో తిరిగాను. తెలుగుదేశం పార్టీ వల్లే ఇవాళ అనేక మంది యనమల రామకృష్ణుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పక్కన ముఖ్య సలహాదారు ఆయనే, ఎవరో కాదు. యనమల రామకృష్ణుడు గారు మరి ఫైనాన్స్ మినిస్టర్గా, స్పీకర్గా అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చారు. అట్లా చాలామంది బీసీ అయ్యన పాత్రుడు గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ ఇవాళ మనకి చూసుకున్న గతంలో మావయ్య గారిని మంత్రిగా చేసి బీసీలు గుర్తింపించే పార్టీ. అట్లాగే మరి అర్జునుడు గారు ఎమ్మెల్సీగా చేశారు. ఆయన చనిపోవడం లేదా గన్నవరం క్యాండిడేట్ ఆయనే. అట్లాగే మన మొక్కల నారాయణ గారు ఎంపీగా 3 సార్లు ఇచ్చిన తెలుగుదేశంలో. కేపీ రెడ్డి గారిని ఎంపీ చేసిన తెలుగుదేశంలో. ఇన్ని చేసినా కూడా శారద గారికి ఎంత గౌరవం దక్కిందో మనం చూసాం. కనీసం బందరు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టాడు. ఆయన మంత్రిగా 5 ఏళ్ళు ఉంటాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ పథకం కింద నెలకు అభ్యాస్తం కింద నెలకు 5,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిస్లా అన్నారు. స్థానిక బేతాళులు ఇంధన ఖాళీలో తెల్ల రేషన్ కార్డు గల మహిళలచే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇంద్రమ్మ అభ్యాస్తం వారి ఓటర్ ఐడి కార్డును నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డది రాజేష్, తుమ్మల ఖాళీ, మహమ్మద్ అలీ, వడ్డది శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆవిడ ఝాన్సీ లాంటి లాంటిదే మన ఆంధ్రాకి అటువంటి డైరింగ్ అండ్ డాషింగ్ పిసిసి ప్రెసిడెంట్గా మనకి రాహుల్ గాంధీ గారు ఆవిడ నప్పి చెప్పారు. ఆ విధంగానే ఆవిడ అంత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఆవిడ పెట్టినటువంటి అనేకమైన కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం కూడా అభయం అనే ప్రోగ్రాం కూడా దాంట్లోదే ఒక పార్ట్గా తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీ 6 ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమాలు మన చెప్తారు మిగతా 6టిని. తర్వాత ప్రతి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటంలో మన దగ్గర ఉన్నది మనకిచ్చేటటువంటి నెలకు 6,000 రూపాయలు మనం ఇంట్లో కనుక నిరుపేదాన్ని నిరూపించుకోగలిగితే 6,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వటానికి నెలకి మరి రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి 3 లక్షలు
ఈ 3 లక్షల రూపాయలు మనకు రావాలనుకుంటే మీరంతా దీంట్లో సభ్యులుగా చేరి డైరెక్ట్గా షర్మిల గారు మీతో మాట్లాడినాక తర్వాత మీ వ్యవహారాలు డబ్బులు అయ్యని పంపిస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ అభయం దాంట్లో చేరి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా ప్రత్యేకంగా ఇచ్చుకుంటున్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి అవగాహన చేసుకోండి. పోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినా రాకపోయినా కేంద్రంలో అధికారం రాగలిగితే తెల్ల కార్డు కలిగిన ప్రతి పేద మహిళకు నెలకి 5,000 రూపాయల చొప్పున పింఛను ఇచ్చే ఏర్పాటు చేయటమైనది. అలాగే ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వబడతాయి. అలాగే 500 రూపాయలకే గ్యాసు మరియు రైతులకు 3 లక్షల రూపాయలు రుణమాఫీ ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కావున మీరు ఒక్కసారి ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇంచుమించుగా 20-25 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం గెలిపించి అడగరు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. గెలిపిస్తే మీకు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, మంచి చెడు మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో మీరు హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను ముద్రించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శాసనసభకు పంపిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుని జై కాంగ్రెస్. షర్మిల గారు పదవి తీసుకోగానే పేద మహిళల కోసం 5 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో కూడా అధికారం తీసుకురావడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మా పెద్దలు చెప్పినట్టు అవి కాకుండా గుడివాడలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటానికి కూడా ఆవిడ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు గుడివాడకు సంబంధించి అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరికి కూడా ప్రతి పేదవాళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి ఎటువంటి వడ్డీ గిడ్డీ ఏం లేకుండా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు తెలంగాణలో జరుగుతుంది, ఇంప్లిమెంట్ జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఆ స్కీము పెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానికి ప్రతి ఒక్కరు మహిళలు అలాగే యువకులు, రైతులు, శ్రామికులు అందరూ కూడా తెలంగాణలో ఎలాగా కాంగ్రెస్ వచ్చిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చేలాగా మీరు నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీకి మీరు సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతారు. ఆయన ప్రధానమంత్రి అవగానే ఇమీడియట్లీగా మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వస్తుంది. అది వచ్చిందంటే ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి అయ్యేటట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ మీ కార్డు వేసుకో. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్ లో ముఠా కార్మికులతో మాటమంతి కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు తేదీపా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర, తేదీపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత నడపబడుతూ ఉన్నా అల్లాడిపోతా ఉన్నాం. మేము కూలీలు మేము ఎంత అల్లాడిపోతూ ఉంటాం, అల్లాడిపోతాం. ఈ జగన్ ప్రభుత్వంలో ఈసారి ఏదైనా సరే రావాలన్నా ఈసారి వచ్చి మమ్మల్ని కాపాడాలన్నా మన పంటకు అభివృద్ధి ఏంటంటే కూలీలు కూడా పనులు లేక ఎంతమంది డాబీ మీద చచ్చిపోయారో, ఎంతమంది చనిపోయారో. మన ప్రభుత్వం 5 ఏళ్ళు ఎంత అభివృద్ధి చేస్తే వాళ్ళు ఎవరికి చెప్తున్నారన్నా అలా డబ్బులు ఇవన్నీ చెప్తుంది. కానీ వాళ్ళ అభివృద్ధి లేదన్నా. అందరికీ కొల్లు రవీంద్ర ఎంత అభివృద్ధి చేశాడో, ట్రైన్లు వేసాడు, ఇది వేసాడు, ఎన్ని వేసాడో ఎవరికి చెప్తున్నారన్నా. రావాలన్నా తప్పకుండా రావాలన్నా, అన్నా తప్పకుండా రావాలి. నువ్వు 5 ఏళ్ళ
రోడ్లు ఇవ్వాలి ఇవాళ ఇప్పుడు రైళ్ళు ఎన్ని ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉదయం నుంచి భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా ముఠా కార్మికుల్ని అందరినీ కూడా ఉదయం నుంచి అందరూ కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, అలాగే మోటమరి బాబా ప్రసాద్ గారు, అలాగే సీనియర్ పెద్దలు అందరూ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు కలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క కార్మికుడు ఆవేదన క్లియర్గా కనబడతాం. పనులు లేని కారణంగా ఒక పక్క ఇసుక టైట్ చేయడం వల్ల ఇసుక అందక కార్మికులందరూ కూడా పనులు లేనటువంటి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క చూస్తేనేమో ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఇవాళ నిత్యావసర వస్తువులు కానీ ధరలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు కానీ గ్యాస్ కానీ పెరిగిపోయినాయి. పిల్లలు చదివించుకోవాలని కష్టమైపోతూ ఉంది. ఆరోగ్య సమస్యలు వస్తేనేమో కనీసం హాస్పిటల్స్కి వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కూడా సమస్యలతో కూడుకుందని చెప్పి మరి స్వచ్ఛందంగా మేము అక్కడ నిలబడితేనే మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలనలో స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో కానీ ఇవాళ ఏదైతే 50 సంవత్సరాలకి బలహీన వర్గాలకి పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్లో ఇచ్చారో అది కార్మిక సోదరులకి చాలామందికి ఖచ్చితంగా అది ఉపయోగపడే కార్యక్రమం. ప్రతి నెల 4,000 వాళ్ళకి అదనంగా వస్తుంది వాళ్ళ కష్టాన్ని. ఎందుకంటే వారానికి ఒకరోజు పని దొరకడం కష్టమైపోతా అంటున్నారు. ఇదే కాకుండా గతంలో కార్మికులకి ఒక ప్రత్యేక నిధి ఉండేది. ఆ నిధి అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేసుకున్నాడు. కోవిడ్లో చనిపోయిన కార్మికులు 1 పైసా ఇవ్వాల. అదేవిధంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదు. అదేవిధంగా చంద్రన్న బీమా గతంలో 5 లక్షల రూపాయల వరకు చంద్రన్న బీమా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అది లేదు. దాని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 10 లక్షల రూపాయలు బీమా కింద చెల్లిస్తానని చెప్పి చెప్పడం అనేది వాళ్ళ ఒక భరోసా, ధైర్యం బలహీన వర్గాలకి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పేద వర్గాలకి వాళ్ళ ఒక ధైర్యం వస్తూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో తప్పకుండా మనకి రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కార్మిక సోదరులకు కూడా ఇందులో వాళ్ళ సంక్షేమం కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం కానీ ఖచ్చితంగా బందర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అటు రామకృష్ణ గారు కానీ నేను కానీ అటు సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ముందుకెళ్తాం కూడా తెలియజేస్తాం. ఓకే సార్.
పొద్దున్నే పవన్ కార్మికులు అందరూ కూడా మరి గాంధీ బొమ్మ దగ్గర మరి కోనేరు సెంటర్లు వీళ్ళందరూ కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తే వాళ్ళంతా రెడీమేడ్ వర్కులు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు లేక వచ్చే సాలక చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయమని వాళ్ళకి నెల నెల పెన్షన్ అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానని చాలా ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే కష్టాలు తెలిసినటువంటి నాయకులు ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కొడుకు కనుక కష్టంగా తెలుసు. ఒక రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు వారికి తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక నియంత్ర పాలన కనుక వాళ్ళకి తెలియదు. కనుక ఇలాంటి నాయకులకు తొందరగా రావాలి, మనందరం కోరుకోవాలి, తెలుగుదేశాన్ని బలపరచాలి. ఎందుకంటే మనతో పాటు కష్ట సుఖాలు తెలిసిన మనుషులకే మన కష్టాలు అర్థమవుతాయి. ఎందుకంటే తండ్రిగా నుంచి ఒక మినిస్టర్ కొడుకుకి ఒక మినిస్టర్ మనవాళ్ళకి వీళ్ళకి కష్టసుఖాలు తెలియదు. ఈయన ఏంటంటే ఒక కొల్లు సుబ్బారావు గారు అంత కష్టజీవి, వాళ్ళ తాతగారు కష్టజీవి, ఆ కుటుంబం నుంచి వచ్చిన కొల్లు రవీంద్ర గారు అందరూ కూడా బలపరచాలని కోరుకుంటున్నారు. సహాయం కోసం వచ్చిన వారి వద్ద ఎకరం భూమి కాజేసిన వైసీపీ నేత నందివాడ మండలం తుమ్మలపల్లిలో ఘటన. గ్రామ పెద్దను అంత చూసుకుంటానంటూ మరి మోసం చేసిన వైసీపీ నేత ఆక్రమించుకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర్లట మార్పులు చేస్తూ విక్రయించిన వైనం విషయం తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో నేడు విచారణ చేపట్టిన అధికారులు బాధిత కుటుంబ సభ్యురాలు వి శాంతకుమారి కామెంట్స్. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కోటే జాన్ సుందర్రావుకు వారసులు లేకపోవడంతో గ్రామంలోనే తన 5 ఎకరాల 44 సెంట్ల భూమిని తమ్ముడు కొడుకు ఆర్మ్ స్ట్రాంగ్ పేరున రాశారు. ఆర్ఎస్ఆర్ లో 1937 నుండి భూమి మా ఆధీనంలోనే ఉంది. ఉద్యోగరీత్యా ఆర్మ్ స్ట్రాంగ్ ముంబైలో ఉంటున్నారు. గ్రామ పెద్ద అని నమ్మి గుడపాటి వెంకటేశ్వరరావుకు భూమిని పర్యవేక్షించాలని చెప్పాం. 5 ఎకరాల 44 సెంట్ల భూమిలో గుడపాటి వెంకటేశ్వరరావు చెరువు త్రవ్వి కనీసం లేదు, డబ్బులు కూడా ఇవ్వడం లేదు. గత ఏడాది 5 ఎకరాల 44 సెంటు భూమికి గాను 4 ఎకరాల 44 సెంట్లు మాత్రమే చూపిస్తూ పాస్బుక్ మంజూరు అయింది. ఆర్ఎస్ నెంబర్ 78లో ఎకరం భూమి ఎక్కకపోవడంతో నందివాడ తహసీల్దార్ కార్యాలయంలో హక్కుదారుడు ఆర్మ్ స్ట్రాంగ్ విచారించారు. గ్రామ పెద్ద అయిన గుడపాటి వెంకటేశ్వరరావును గత ఏడాది సెప్టెంబర్ నెలలో కలిసి సమస్యను వివరించాం. గ్రామంలో ఏం జరిగినా మొత్తం నేనే చూసుకుంటా, మీకు ఇబ్బంది లేదు అంటూ ఖాళీ ఫామ్స్ లపై సంతకాలు పెట్టించుకున్న గుడపాటి వెంకటేశ్వరరావు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో కొత్త పాస్బుక్ ఇప్పిస్తాను, విఆర్ఓతో ఫారాలు పూర్తి చేయాలి, మీకెందుకు ఇబ్బంది, నేను చూసుకుంటానంటూ సంతకాలు పెట్టించుకున్నాడు. ఆర్మ్ స్ట్రాంగ్ ముంబైలో ఉండడంతో పవర్ ఆఫ్ అటార్నిటీ నా పేరు రాశారు. ఎందుకు కొత్త పాస్బుక్ రాకపోవడంతో అనుమానం వచ్చి భూమి ఈసీ నకలు తీయించా. సదరు ఎకరం భూమి నాగమణి అనే మహిళ పేరు ఉండటంతో ఆశ్చర్యపోయాం. 2013లోనే మా ఎకరం గూడపాటి రాజేశ్వరి అనే మహిళ పసుపు కుంకుమ భూమిని కోడలు పేరున గిఫ్ట్ కింద రాశారు. కోడలు నాగమణి అనే మహిళకు భూమిని విక్రయించారు. నకిలీ పాస్బుక్లు సృష్టించడమే కాక ఈ వ్యవహారాన్నంతా కేవలం 40 రోజులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. గ్రామ పెద్ద అని నమ్మినందుకు గూడపాటి వెంకటేశ్వరరావు మమ్మల్ని మోసం చేశాడు. ఎకరం భూమికి చెందిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి. దళిత మహిళ అయిన నన్ను మండల అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి. నేను చూసుకోలేకపోయాను. ఇప్పుడు ప్రస్తుతం నేను చూసేది కూడా ఇప్పుడు మా అక్కల బాబు నాకు పవర్ ఆఫ్ అటార్నీ రాశాడు. అందుచేత నేను వచ్చి ఇక్కడ నేను ఇవన్నీ అప్లై చేశాను. ఆర్ఎస్ నెంబరు సెప్టెంబర్లో నేను మా అక్క వాళ్ళ అబ్బాయి ఆర్మ్ స్ట్రాంగ్ ఇద్దరం వచ్చాం. సరే గూడపాటి వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్తే పాస్బుక్లకు అప్లై చేద్దామమ్మా, ఫారాల మీద సంతకం పెట్టండి అని సంతకాలు పెట్టించుకున్నారు. 2-3 సంతకాలు 3-4 సంతకాలు పెట్టించుకున్నారు బాబుతో. మేము అడిగాము, నేను ఎంటీ ఫారాల మీద పెట్టించుకుంటున్నారండి, మేము రాస్తామండి అని అంటే కూడా లేదు మీరు తెలియదు కదా ఎలా రాయాలో, మాకు విఆర్ఓ ఉన్నాడు కదా నాగయ్య ఎవరో సమ్మెల్స్ పేరు చెప్పారు, ఆయన రాసుకుంటాడు అనేసి ఇది ఒకటి పెట్టిన తర్వాత అబ్బాయి ఇది ఓల్డ్ ఫారం కొత్త ఫారం మీద పెట్టండి అని అలాగా 3-4 సంతకాలు పెట్టించుకున్నారు ఎంటీ ఫామ్స్ మీద. సరే మేము ఇంకా సెప్టెంబర్లో వచ్చేసాం. కానీ అక్కడ అతను లీజులో ఉన్నంత వరకు ఇంతవరకు మాకు ₹1 కూడా ఇవ్వాల, ₹1 కూడా లీజ్ అయ్యలేదు. మొన్న 2023 సెప్టెంబర్ అక్టోబర్ మేబీ అప్పుడు మాత్రం ₹1,00,000 వేశాడు. అంతకుముందు మేము ఫోన్ చేసి అడిగితే మీ డబ్బులు రోడ్లు వేసేసాము అని సమాధానం వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు 78/RS నెంబర్ 78లో ఒక ఎకరం మాకు రాలేదు పాస్బుక్లో. మరి ఆయన ఏమేలా రాయించాడో మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పాస్బుక్లు, టైటిల్ డీడు మా బావగారిది ఇచ్చాము. మా బాబుకు ఇప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాం. ఇస్తే చివరికి ఇప్పుడు ఏంటంటే తహసీల్దార్ గారికి అప్లై చేసాం. ఇలా 78లో మాకు ఆవిడ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అది కొంచెం మాకు కాపీలు ఇప్పించమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగామండి. అడిగితే అప్పుడు అక్కడ వాళ్ళు రిప్లై ఇచ్చింది ఏంటంటే ఇది 19/1 జనవరి 19న పెట్టాము. నెక్స్ట్ 17/2న వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే తహసీల్దార్ గారు మా అలాంటి రికార్డు మా ఆఫీస్లో ఎక్కడ అవైలబుల్గా లేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ అది తీసుకుని ఆర్డీఓ గారికి లెటర్ పెట్టాం. ఇప్పుడు నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాను. 19వ తారీఖున మమ్మల్ని హీరింగ్ అని పిలిచారు. వచ్చి ఆయనతో మాట్లాడాము. మీరు రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టారు కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్లోనే మీరు ఆవిడ ఏమి సబ్మిట్ చేసిందో అక్కడ తీసుకోవాలమ్మా, ఇక్కడ కాదు అనేసి ఆయన ఇప్పుడు చివరికి ఏమి ఇచ్చారంటే ఈ పై విషయాల దృష్ట్యా మీరు ఒకటి అదే సూచిక మీరు పెట్టిన అప్లికేషన్ అప్పీల్ ప్రకారంగా మీరు కోరిన సమాచారము లభ్యంగా లేదని ఈ లేఖ ద్వారా మీకు తెలియజేస్తున్నామని నాకు ఒక కాపీ ఇచ్చారు లెటర్. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. మరి మాకు RS నెంబర్ 78లో ఒక ఎకరం మాకు రావాల్సి ఉన్నది. మా పాస్బుక్లో ఎంటర్ చేయాలి. అది మాదే. గోడపాటి వెంకటేశ్వరరావు గారే నేనే అమ్మ అన్నీ చూస్తున్నాను ఈ విలేజ్లో, మొత్తం అన్నీ నా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, నేను కాపు కాసుకున్నామలని నా ఇంతవరకు ఉన్నాయని అని అన్నాడు ఆయన. కానీ ఇటీవల ఆ 4 acres 44 సెంట్ కూడా చిన్న జలక్ ఇచ్చారు మాకు. దాంతో మేము ఏం చేయాలో అది మేము చేయాలనుకుంటున్నాం. దాన్ని ఎక్స్ సర్పంచ్ అన్నారు, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ తుమ్మలపల్లి విలేజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టుల హౌస్ సైజ్ ఫైల్ ని చెత్త కుప్పలో పడేసిందెవరు? మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్లో ముఠా కార్మికులతో మాట మంత్రి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ పథకం కింద నెలకు అభ్యాసం కింద వెంటనే 5,000 రూపాయలు. మచిలీపట్నం స్థానిక కోనేరు సెంటర్లో ముఠా కార్మికులతో మాట మంత్రి కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర. సహాయం కోసం వచ్చిన వారి వద్ద ఎకరం భూమి కాజేసిన వైసీపీ నేత. నందివాడ మండలం తుమ్మలపల్లిలో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.